ద్రౌపది వస్త్రాపహరణం అనే ఓల్డ్ ఘట్టంలో రాజాజ్ఞను ఉల్లంఘించడమా లేదా అనే డిస్కషన్ కంటే ఒక ఆడదాన్ని మాన మర్యాదలతో ఆడుకోవచ్చా లేదా అనే డిస్కషన్ కంటే ఎక్కువగా అక్కడ జరిగే డిస్కషన్ ఆమె దాసి అవునా కాదా అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు ఆమె దాసి అయితే ఏంటి, కాకపోతే ఏంటి, ఎవరైనా సరే ఆడదాంతో అలా బిహేవ్ చేయడం తప్పు కదా అనుకుంటే కనుక కాదు. ఆ రోజుల్లో ఉన్న ధర్మం ప్రకారం దాసితో అలాగా ఏ విధంగా బిహేవ్ చేసినా కూడా, తనని ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసినా కూడా, ఎంతమంది ముందర తన మాన మర్యాదలతో ఆడుకున్నా కూడా అప్పటికున్న రూల్స్ ప్రకారం అది తప్పు అవ్వదు. అందువల్ల అదే సేమ్ ఇష్యూ రాజు కుటుంబం వాళ్ళతో చేస్తే కనుక అప్పుడు అది తప్పు అవుతుంది. అందుకని ఇప్పుడు ఆమె దాసి అవునా కాదా అనే టాపిక్ మీద ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది ఆ సభలోనే. ఆమె దాసి అనడానికి మెయిన్ రీజన్ ఆమె భర్త తనను ఓడిపోవడం. ఆమె దాసి కాదు అనడానికి మెయిన్ రీజన్ ఆ గేమ్ న్యాయపరంగా జరగకపోవడం, లేకపోతే ధర్మరాజు తనని తాను ముందుగా ఓడిపోవడం, లేకపోతే తను ధర్మరాజు ఒకడికే చెందింది కాదు, 5 అన్నదమ్ములకి చెందింది కాబట్టి ధర్మరాజు ఒక్కడే ఎలా ఓడిపోతాడు. ఈ మేజర్ పాయింట్స్ మీద ఆమె దాసి అవునా కాదా అని తేల్చుకోలేక సభలో ఉన్న వాళ్ళందరూ అలాగే మౌనంగా ఉండిపోతారు. నిజానికి 5 అన్న తమ్ముళ్ళు కూడా ఇంటెన్షనల్లీ తనని పందెంలో పెట్టి సరైన పాచికలతో ఆడినట్లయితే తను అఫీషియల్గా ఒక దాసి. అప్పుడు తన పట్ల ఇదే విధంగా జరిగినట్లయితే తనని కాపాడడానికి ఏ కృష్ణుడు రాడు, ఏ భారతము జరగదు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది, నేను ఎంతకన్నా బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నానా, లేక అక్కడ ఆలోచించడానికి ఏమీ లేదా అని.